సో నేను ముందుగానే లైనింగ్ అనేది ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఓపెన్స్ ఉంటాయన్నమాట, 2 లేయర్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆది బ్లౌజ్లో నుంచి మెజర్మెంట్స్ తీసుకొని రూబీ బ్లౌజ్ని అంటే రూబీ బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఇది ఆది బ్లౌజ్ అన్నమాట. దీంట్లో నుంచి ఏమేం పాయింట్స్ తీసుకోవాలి అంటే ఆది బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ కట్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ అనేవి, ఎన్ని మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలో నేను ఈ బుక్ మీద క్లియర్గా రాసి చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్గా బ్లౌజ్ యొక్క పొడవు తీసుకోవాలన్నమాట, ఫుల్ లెంత్. ఓకేనా. సెకండ్ వచ్చేసి బ్లౌజ్ యొక్క ఛాతీ అంటే చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నమాట బ్లౌజ్లో నుంచి. తర్వాత నడుము లూజ్ తీసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్లో నుంచి. ఓకేనా. వెస్ట్ లూజ్ అది. తర్వాత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అంటే చంక లూజ్ తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. ఓకేనా. హ్యాండ్ లెంత్ తర్వాత హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. ఓకే. ఈ 7 పాయింట్స్ అనేవి మనం ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ బ్యాక్ నెక్ తీసుకోవాలి కదా అని డౌట్ వస్తుంది. బ్యాక్ నెక్ మనము డైరెక్ట్ ఆది బ్లౌజ్ని పెట్టేసి తీసుకుందాం. ఓకే. సో ఈ 7 పాయింట్స్ అనేవి కొలత బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేద్దామన్నా మనకి బ్రెయిన్లోకి ఈ 7 కొలతలు అనేవి మనం ముఖ్యంగా తీసుకోవాలి అని గుర్తుకు రావాలి. అప్పుడు మనకి ఈజీ అయిపోయిద్ది అని చెప్పేసి నేను అలా రాసి చూపిస్తున్నాను, మీకు బాగా గుర్తుండాలని చెప్పేసి. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేద్దామో మెజర్మెంట్స్ తీసుకొని చూద్దాం. సో బ్లౌజ్ ఇలా వెనకకి తిప్పి వేసుకోవాలన్నమాట. ఏదైతే షోల్డర్ జాయింటింగ్ ఉంటుందో అక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. సో అక్కడ నుంచి టేప్ పెట్టేసి బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు మనం కొలుచుకోవాలన్నమాట టేప్ పెట్టేసి. చూడండి, షోల్డర్ జాయింట్ మధ్యలో పెట్టాలన్నమాట. ఓకేనా. అలా మధ్యలో పెట్టాలి. మధ్యలో పెట్టేసి బ్యాక్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు టేప్ తీసుకెళ్ళి పట్టుకోవాలి. సో మరి లాగకండి, అలానే లూజ్గా వదిలేయకండి. కొంచెం స్టిఫ్గా పట్టుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఈ బ్లౌజ్కి వచ్చేసి 14.2 ఉందన్నమాట. అంటే 14 మీద 2 గీతలు ఉంది. దానికి ఒక 1 ఇంచ్ కావాలి కదా. కింద నడుము పట్టి వేస్తాం, పైన షోల్డర్ జాయింటింగ్స్ అనేవి చేస్తాం. సో దానికోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అండి, 15.2 కదా. తర్వాత ఏం చేద్దామంటే నడుము లూజ్ తీసుకుందాం. సో నడుము లూజ్ వచ్చేసి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ పెట్టి కొలుచుకోవాలన్నమాట. సో అక్కడ నుంచి టేప్ పెట్టేసి నడుము లూజ్ తీసుకుందాం. సో దాని చుట్టూ కూడా టేప్ పెట్టాలి కరెక్ట్గా. సో అలా కొలుచుకుంటూ వెళ్ళాలి. నాకు దాదాపు 32.5 వచ్చేసింది. ఓకేనా. ఒక 2 గీతలు తక్కువ 32.5 వచ్చింది. సో నేను 32.5 అని రాసేసుకుంటున్నాను. తర్వాత ఏం చేద్దామంటే చెస్ట్ లూజ్ తీసుకుందాం ఆది బ్లౌజ్లో నుంచి. ఓకేనా. ఆది బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ తెలుసుకుందాం. దానికోసం బ్లౌజ్ ఇలా తిరగతిప్పి పెట్టుకోవాలి. ముందుగానే కప్పు సైజ్ కొలవాలి. కప్పు సైజ్ కూడా మిడిల్లో టేప్ పెట్టి కొలవాలి. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి కప్పు సైజు 4.2 అలా ఉంది. సో ఆ 4.2నే నేను అటు సైడ్కి ఇటు సైడ్కి మార్కింగ్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఇలా తీసుకుంటే ఆది బ్లౌజ్లో నుంచి కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఏదైతే సైడ్ జాయింట్లు అనేవి, సైడ్ కుట్లు అనేవి ఎండ్ అవుతాయో ఆ 2 కూడా కలిసేలాగా పట్టుకోవాలి. ఫోల్డింగ్ వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. సో అటు సైడ్ సైడ్ కుట్లు, ఇటు సైడ్ సైడ్ కుట్లు కూడా 2 కలవాలి. సో కలిసేలాగా పెట్టుకొని మనం అక్కడ ఒకసారి మెజర్మెంట్ తీసుకుందాం, చెస్ట్ లూజ్ ఎంత ఉందని చెప్పేసి. ఓకేనా. సో అలా పెట్టుకోవాలి ఫోల్డింగ్. మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని సైడ్ కుట్టు ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి టేప్ పెట్టేసి కప్పు సైజ్ ఎక్కడికైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు పట్టుకోవాలి. మరి లాగకూడదు. బ్లౌజ్ అనేది లూజ్గా వదిలేకుండా కొంచెం స్టిఫ్గా పట్టుకొని తీసుకుంటే మనకి వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్కి 9 ఇంచులు వచ్చింది. సో 9 ఇంచుల్ని 4 భాగాలు చేస్తే అంటే 9 × 4 చేస్తే ఎంత, 36 ఇంచులు కదా. సో ఈ ఆది బ్లౌజ్కి 36 ఇంచులు అన్నమాట. సో ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది తీసుకుందాం. ఓకేనా. చంక లూజ్ తీసుకుందాం. షోల్డర్ కుట్టు ఏదైతే ఉందో అది సమానంగా పెట్టుకోవాలి. ముందుదైనా వెనుకకైనా 2 సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని సో ఆ షోల్డర్ కుట్టు ఎక్కడి నుంచి అయితే మనకి ఎండ్ అయిందో అక్కడ నుంచి మనం టేప్ పెట్టి రౌండ్గా కొలుచుకోవాలి. సో మనము ఏదైతే హ్యాండ్ జాయింటింగ్ చేస్తే ఆ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టుని అనుసరిస్తూ సైడ్ కుట్టు ఎక్కడికైతే ఎండ్ అయిద్దో అక్కడి వరకు కూడా టేప్ పెట్టేసి మనం కొలుచుకోవాలన్నమాట. ఓకేనా. సో అక్కడికి ఎండ్ అయిందన్నమాట. నేను మళ్ళీ కొలిచి మీకు చూపిస్తాను. సో అలా కరెక్ట్గా ఉండాలి. సో అలా స్టార్టింగ్ నుంచి టేప్ పెట్టేసి హ్యాండ్ కుట్లు ఏదైతే మనం జాయిన్ చేసిన కుట్లు ఉంటుందో దాని చుట్టూ కూడా కొలిచి
సైడ్ కుట్టు ఎండ్ అయింది కదా, అక్కడ వరకు కొలుచుకుంటే మనకి చంక లూజ్ అనేది బ్లౌజ్లో నుంచి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఒక గీత తక్కువ 8 ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్కి చంక లూజ్ అనేది, అంటే 7.9 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత ఉందో కొలుచుకుందాం. ఓకేనా, దానికోసం బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ హుక్ అనేది పెట్టేశాను, ఒక హుక్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నెక్ వెడల్పు ఎంతైతే ఉందో అంత సర్దుకోవాలి కరెక్ట్గా. మరి సాగదీయకూడదు, వెడల్పు ఎక్కువ వచ్చేలాగా, మరి దగ్గరికి కూడా పెట్టకూడదు. ఆ నెక్ లెంత్ వెడల్పు అంటే ఎంత ఉందో అంత పెట్టేసుకొని అలా స్కేల్ పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టుకొని షోల్డర్ యొక్క కుట్టు నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. ఓకేనా, నెక్ లెంత్ ఎంత ఉందో ఈ బ్లౌజ్కి వచ్చేసి కరెక్ట్గా 6.5 ఇంచులు ఉందన్నమాట. ఓకే, నాదే అక్కడ రాస్తున్నాను. ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ తీసుకోవడం అనేది అయిపోయింది ఆల్మోస్ట్. హ్యాండ్ లెంత్ అయినా హ్యాండ్ లూజ్ అయినా మనం బ్లౌజ్ మీద పెట్టేసుకుందాం. ఏదైతే మనకి బ్లౌజ్ పీస్ ఉందో దాని మీద పెట్టేద్దాం. ఓకేనా, సో నేను నెక్ వెడల్పు గురించి చెప్తున్నాను వీడియోలో. ఎక్కువగా మనము సాగదీసినట్టు పెట్టకూడదు, మరి దగ్గరగా పెట్టకూడదు అని చెప్తున్నాను, అంటే చూపిస్తున్నాను అన్నమాట వీడియోలో. నేను చెప్పినట్టు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ నెక్ లెంత్ అనేది. ఓకేనా, ఎక్కువ తక్కువ కాకుండా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ డైరెక్ట్ లైనింగ్ మీద పెట్టేసుకుందాం. ఏదైతే రూబీ ఉందో దాని మీద పెట్టేసుకుందాం. ఇప్పటి వరకు తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని రూబీ బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసి కట్ చేద్దాం. ముందుగా నేను ఒక బ్లౌజ్ యొక్క పొడవు అనేది పెట్టుకుంటున్నాను. 14.2 వచ్చింది కదా, 14 మీద 2 గీతలు వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నడుం పట్టి అతకడం కోసం అని చెప్పేసి. షోల్డర్ కూడా మనం జాయింటింగ్ చేయాలి కదా, సో సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి అటు ఇటు 15.2 మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసాం. సో ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత పెట్టాలి, ఏ బ్లౌజ్కైనా అంటే ఏ సైజ్కైనా ఎంత పెట్టాలో చూసుకుందాం. ఓకేనా, 20 నుంచి 25 ఇంచుల ఉన్న వాళ్ళందరికీ కూడా నడుము లూజ్ వచ్చేసి 2 ఇంచులు పెట్టాలన్నమాట నెక్ విడ్త్ అనేది. ఓకేనా, చూడండి నెక్ విడ్త్ అక్కడ తీసుకుంటాం కదా, 2 ఇంచులు పెట్టాలి ఈ సైజ్ వారికి. అండ్ 25 నుంచి 30 ఇంచుల వరకు ఉన్న వారందరికీ కూడా మన నెక్ విడ్త్ వచ్చేసి 2.2 పెట్టాలి, అంటే 2 మీద 2 గీతలు పెట్టాలి. ఓకేనా, 2.5 అంటాం కదా అంత. సో అది, సో ఇప్పుడు 31 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 30కి పైన నుంచి. సో వాళ్ళందరికీ కూడా సో 31, 32 అలా 40, 41 వరకు ఉంటాయి కదా నడుము లూజ్ వచ్చేసి, వాళ్ళకు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాలి నెక్ విడ్త్ అనేది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్ విడ్త్ మార్కింగ్ చూసారు కదా, ఇప్పుడు షోల్డర్ చూద్దాం. సో షోల్డర్ వచ్చేసి 20 ఇంచుల నుంచి 30 ఇంచుల వారందరికీ కూడా సో 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. 30కి పైన 31, 32 అలా ఎంతైనా ఉండనివ్వండి నడుము లూజు, వాళ్ళది పెద్ద సైజ్ అన్నమాట, వాళ్ళకి 5.5 పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ సో 2.5 తీసుకున్నాం కదా, ఇది 32.5 సైజ్ కదా నడుము లూజ్ వచ్చేసి. వీళ్ళకి నేను 2.5 తీసుకోవాలని చెప్పా కదా, 2.5 తీసుకున్నాక ఒక 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటున్నాను. సో 1/2 ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ పట్టి అనేది అతుకుతాం కదా, దానికోసం అనేది ఒక 1/2 ఇంచు తీసుకుంటున్నాను 2.5 పక్కకి. సో అది షోల్డర్ పక్కకు కూడా నేను ఇంకొక 1/2 ఇంచ్ తీసుకున్నాను లోపలికి అని చెప్పేసి. ఇప్పుడు ఆ మధ్యలో ఉంటుంది కదా, సో ఏదైతే అనే మనము అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు అనేది వదిలేసాం కదా, ఆ మధ్యలో ఉండేదాన్ని మనం షోల్డర్ పెట్టి కొలుసుకోవాలి. అంటే మనం ఆది బ్లౌజ్కి ఈ షోల్డర్ ఆ షోల్డర్ అనేది మనకి సైజ్ సరిపోతుందా లేదా, ఎక్కువ తక్కువ అవుతుందా అనేది కొలుచుకోవాలి. ఒకవేళ షోల్డర్ అనేది బ్లౌజ్కి పెద్దగా ఉందనుకోండి, మనం నెక్ విడ్త్ తీసేసుకొని ఖర్చు కూడా తీసేసుకొని షోల్డర్ పెట్టేసి కొలుచుకోవాలి. దానికి కొలుచుకొని ఎంతైతే షోల్డర్ వస్తుందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మన షోల్డర్ అనేది అలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో అది దానికి కరెక్ట్గా సరిపోయింది. 5.5 పెట్టాను కదా, సో నాకు ఆది బ్లౌజ్లో కూడా కరెక్ట్గా సరిపోయింది షోల్డర్ అనేది. ఇప్పుడు చంక డౌన్ అనేది మార్కింగ్ చేద్దాం. సో నేను ఒక టేప్ పెట్టేసి ఏదైతే షోల్డర్ మార్కింగ్ ఉంటుందో అక్కడ నుంచి తీసుకుంటున్నాను, 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా, సో చిన్న సైజ్ వాళ్ళకైతే 5.5 తీసుకోండి, 30కి కింద ఉన్న వాళ్ళకి. ఇప్పుడు నేను ఈ సైజ్కి అయితే 6 ఇంచులు తీసుకుంటున్నాను. సో ఇది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం. సో పైనుంచి 5.5 తీసుకున్నాం కదా, కింద కూడా 5.5 తీసుకోవాలన్నమాట. తీసుకొని నేను స్కేల్తో లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి దీన్ని బేస్ చేసుకొని. సో ఈ బ్లౌజ్కి ఎంత చెస్ట్ లూజ్ అనేది మనం ఫస్ట్లో తీసుకున్నాం కదా, 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు అంటే 36 ఇంచులు కదా మొత్తం కలిపితే. సో ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, అక్కడి వరకు ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ 6 ఇంచులు డ్రా చేసుకొని అంటే ఆర్మ్ డౌన్ అనేది మళ్ళీ డ్రా చేస్తున్నాను అన్నమాట. సో లైన్ డ్రా చేసుకున్నాక ఎల్ లాగా ఫామ్ అయింది కదా,
సో అక్కడ నుంచి టేప్ పెట్టేసి 1.5 అయితే 30 నుంచి 20 వరకు ఉన్నాయి మధ్యలో అన్నీ కూడా 1.5 తీసుకోవాలి. 30కి పైన ఉంటాయి కదా 31, 32 వాళ్ళకి 1.5 తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి అటు లైను ఇటు లైను మధ్యలో చేసిన మార్కింగ్ని మొత్తం వేసేసుకొని నేను కర్వ్ స్కేల్ సహాయంతో డ్రా చేస్తున్నాను. ఓకేనా. సో మనం ఏదైతే 1.5 ఇంచ్ తీసుకున్నామో మధ్యలోకి తీసుకొని డ్రా చేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి 7.9 కదా. సో ఎగ్జాక్ట్ 7.9 అనేది మనం ఏదైతే 9 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి కలవాలన్నమాట. చంక లూజు చెస్ట్ లూజ్ అనేది రెండు కూడా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నాకు రాలేదు, ఈ 8.2 అలా వచ్చేసింది, ఎక్కువ వచ్చేసింది ఒక 1/2 ఇంచ్ అనేది. నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక పైకి డ్రా చేసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మిడిల్లో 1.5 ఇంచ్ తీసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ పెట్టేసి మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఎందుకంటే నాకు 7.9 అనేది చెస్ట్ లూజ్కి మార్కింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కదా, ఏదైతే మనం 9 ఇంచులు అక్కడ తీసుకున్నామో. సో ఈ చంక చుట్టూ కూడా మనం కొలుచుకుంటూ వెళ్తే 7.9 అనేది అక్కడికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలన్నమాట, అక్కడికి రాగానే ఆగిపోవాలి. ఇప్పుడు చూసారా ఎగ్జాక్ట్ 7.9 అనేది వచ్చేసింది. ఒక లైన్ తక్కువ 8 ఇంచులు అన్నమాట చంక లూజ్ అనేది కరెక్ట్గా అక్కడికి వచ్చేసింది. అలా మ్యాచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ సైడ్స్కి చంకల దగ్గర ముడతలు రావడం లూజ్ రావడం అలాంటివి ఏమి ఉండవు. సో చెస్ట్ లూజు ఏదైతే మనం పెట్టుకుంటామో ఆర్మ్ లూజ్ అవి రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకేనా. ఇప్పుడు మనం నడుము లూజ్ తీసుకుందాం. సో ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 32.5 కదా, దాన్ని 4 భాగాలు చేస్తే 8.1 వచ్చింది, 8 మీద ఒక గీత. సో ఒక డాట్స్ కోసం వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాను, మళ్ళీ 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఓకేనా. సో నడుము లూజ్ని 4 భాగాలు చేసేసుకొని పెట్టుకొని 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా అట్లా మన ఇష్టం ఖర్చు పెట్టుకోవాలి. సో అలా పెట్టుకోవడం అయిపోయాక నేను లైన్ డ్రా చేస్తున్నాను పైన చెస్ట్ లూజ్ నుంచి కింద ఖర్చు వరకు. ఓకేనా. సో ఇలా మనం మార్జిన్స్ అనేవి కలిపేసుకోవాలి. ఇప్పుడు టోటల్గా మనం డ్రా చేసుకోవడం మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు కప్పు సైజ్ తీసుకొని నెక్ లెంత్ అనేది డ్రా చేసుకుందాం. సో కప్పు సైజ్ చూడండి, సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, సో రెండు కలిసేలా పెట్టుకొని మిడిల్లో ఒక మార్కింగ్ చేస్తున్నాను. మళ్ళీ పైన షోల్డర్ కుట్లు ఉంటాయి కదా, ఆ రెండు కూడా కలిసేలాగా పెట్టుకొని మళ్ళీ మిడిల్లో ఒక మార్కింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది కప్పు సైజ్ అనేది తేడా ఏం లేకుండా. సో కింద ఒక 1/2 ఇంచ్ వదిలేయండి, మనం నడుము పట్టి అతుక్కోవాలి కదా, 1/2 ఇంచ్ వదిలేసి సో అక్కడ నుంచి నేను కప్పు అనేది సమానంగా పెట్టేశాను అన్నమాట. పెట్టేసి పైకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా. పైకి ఒక మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అట్లా పైకి ఖర్చు తీసుకుంటున్నాను. మనం నెక్కు పట్టి అనేది అతకాలి కదా, సో నెక్కు పట్టి స్టిచ్ చేశాక కిందకి మనం ఎక్కడికైతే కప్పు సైజ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నాం అక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు పైన మనం 2.5 తీసుకున్నాం, పైన 2.5 తీసుకున్నప్పుడు సో కింద 3 తీసుకుంటే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది, రౌండ్ అనేది. ఓకేనా. మరీ చిన్న సైజెస్ ఉంటాయి కదా 20 నుంచి 25 వరకు ఉంటాయి కదా నడుము లూజు, వాళ్ళకి 3 ఇంచుల కంటే తక్కువ తీసుకోవాలి, ఒక 2 లైన్ తగ్గించి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కస్టమర్కి వచ్చేసి 32.5 కాబట్టి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను, పైన 2.5 ఇంచులు కింద 3 ఇంచులు. ఓకేనా. సో ఎందుకంటే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఆ రెండు బేస్ చేసుకొని నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దాంట్లో మనము కర్వ్ స్కేల్ తోటి మళ్ళీ లైన్ డ్రా చేస్తున్నాం అన్నమాట, అంటే రౌండ్గా రావడం కోసం అని చెప్పేసి కర్వ్ షేప్లో. ఓకే. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి అండ్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో చూడండి అక్కడ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేస్తున్నాను షోల్డర్ కుట్టు కోసం. అక్కడ నుంచి బ్లౌజ్ అనేది పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకొని మనం కొలుచుకోవాలన్నమాట. సో మిడిల్లో మనం మార్కింగ్ చేసాం కనిపిస్తుంది కదా, సో నాకు ఎగ్జాక్ట్ వచ్చేసింది. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చేసింది అనుకో, మనం ఏదైతే మధ్యలో కుట్టుకి అంటే మార్కింగ్ చేసుకున్నాం కదా బ్లౌజ్కి, అది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, బయటకు వచ్చేసింది అనుకోండి, ఒక 2 లైన్లు అట్లా తగ్గించేసుకొని 3 ఇంచుల కంటే 2 లైన్ తగ్గించేసుకొని మళ్ళీ లైన్ డ్రా చేసుకొని సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇందాక చూపిస్తున్నట్టు అలా కొలిచేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎట్లా అయితే మార్కింగ్ చేసుకున్నామో అట్లా కట్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ అనేది నేను మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను, అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, అక్కడ మనకి చంక లూజ్ చెస్ట్ లూజ్ అనేది ఎండ్ అవుతుందని తెలియడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్ ఒక డాట్ వేసుకుందాం. సో ఆ డాట్ కోసం అని చెప్పేసి ఫోల్డింగ్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి సో అలా ఫోల్డ్ చేయాలన్నమాట. చేశాక అక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి, అక్కడ ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా మనకి. సో చూడండి ఇప్పుడు
15.5 పైన ఉన్న వాళ్ళందరికీ కూడా 4.5 డాట్ వేసుకోండి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 15.5 రాలేదు, 15.2 ఉంది ఖర్చులతో కలిపేసి. సో అందుకని ఇంత వచ్చిన వాళ్ళందరికీ కూడా 4 ఇంచెస్ డాట్ లెంత్ వేసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ ఏమో మనకి డాట్ యొక్క వెడల్పు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మార్కర్ వీలర్ ఉంటుంది కదా, దాంతో రబ్ చేయండి. అలా రబ్ చేస్తే ఇటు ముందు పాటికి ఏదైతే ఉందో అండ్ వెనుకకు కూడా, వెనుక లేయర్కి కూడా వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడైనా, డాట్స్ వేసుకునేటప్పుడైనా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం హ్యాండ్ కట్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఒక లూజ్ తీసుకోవాలి. పైన 1/2 ఇంచ్ నేను మార్కింగ్ చేశాను, ఖర్చు వదిలేసాను అన్నమాట షోల్డర్ జాయింటింగ్ కోసమని. అక్కడి నుంచి టేప్ పెట్టేసి దాని చుట్టూ కూడా కొలవాలి. ఏదైతే మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఎండ్ అవ్వాలన్నమాట, కచ్కా దగ్గరికి. సో నేను అక్కడ వరకు కొలుచుకుంటే నాకు ఎంత వచ్చింది, 7.5 వచ్చింది నాదే. అక్కడ రాసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసేసి మనం హ్యాండ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి 2 లేయర్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఆ ఫోల్డింగ్ తీసుకెళ్ళి ఇలా వేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏదైతే మనం చంక లూజ్ కొలుచుకున్నాం కదా ఇందాక, అది ఎగ్జాక్ట్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏదైతే 7.5 తీసుకున్నామో ఇందాక మార్కింగ్ చేసుకున్నామో, ఆ 7.5ని ఇక్కడ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. 7.5 రావాలి. మన ఖర్చు ఎంతైతే 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ ఖర్చు కూడా వచ్చేయాలన్నమాట. ఓకేనా. సో అలా వచ్చాక మనము ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేదా అనేది కట్ చేసుకుందాం. ఓకేనా. సో నాకు వచ్చేసింది. సో కింద కార్నర్స్ అనేవి సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఎల్ స్కేల్ సహాయంతో డ్రా చేసుకున్నాను. సో డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసాక ఏం చేయాలంటే మనం హెమ్మింగ్ పట్టీ తీసుకోవాలి. ఇది రూబీ బ్లౌజ్ కదా, రూబీ బ్లౌజెస్కి హెమ్మింగ్ పట్టీ ఉంటుంది. అదే మనకి ఇట్లా బార్డర్ వచ్చినవి అయినా, లేకపోతే పైపింగ్ వేసేటి అయినా, ఏదైనా కానీ మనకి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది కింద. సో ఇది రూబీ బ్లౌజ్కి మనకి హెమ్మింగ్ పట్టీ కావాలి కాబట్టి నేను 1.5 ఇంచ్ అలా ఉండేలాగా తీసుకుంటున్నాను. ఓకేనా. 1.5 ఇంచ్ తీసేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఎందుకంటే నాకు ఫోల్డింగ్కి కావాలి అండ్ మళ్ళీ మిగిలింది ఇంకా ఫోల్డింగ్ చేయాలి హెమ్మింగ్ కోసం అని చెప్పేసి. హెమ్మింగ్ అంటే పంపకం, దానికోసం అని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకుందాం డైరెక్ట్ బ్లౌజ్ పెట్టేసి. ఓకేనా. సో ఏదైతే లైన్ ఉందో అక్కడ నుంచి పెట్టేసి హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. జాయింటింగ్ అనేది ఎండ్ అవుతుంది కదా, అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్ అనేది బ్లౌజ్కి స్టిచ్ చేస్తాం కదా, ఖర్చు కావాలి కదా. సో ఇటైతే ఎంతైతే వచ్చిందో ఖర్చులతో కలిపేసి ఆ లైన్ వరకు అటు కూడా సమానంగా ఉండేలాగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇలా మార్కింగ్ చేశాక లైన్ అనేది డ్రా చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఆ బాక్స్లో మనము అంటే డౌన్ తీసుకోవాలి. అంటే ఏ సైజ్కైనా ఎంత ఉంటుందని చెప్పేసి మనం అక్కడ నుంచి డౌన్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఏ సైజ్కి ఎంత ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 20 నుంచి 30 ఇంచుల నడుము లూజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా 3 ఇంచులు అనేది తీసుకోవాలి హ్యాండ్ డౌన్ అనేది. ఓకేనా. సో 30కి పైన 31 నుంచి 42 అలా ఎంతైనా ఉండనివ్వండి, నడుము లూజ్ వచ్చేసి వాళ్ళకి 3.5 తీసుకోవాలి. ఓకేనా. సో 20 నుంచి 30 ఇంచులు ఉన్న వాళ్ళకి 3 ఇంచులు. సో 31 నుంచి 42, 41 అలా ఎంతైనా ఉండనివ్వండి. సో నడుము లూజ్ వచ్చేసి వాళ్ళకి వచ్చేసి 3.5 తీసుకోవాలి హ్యాండ్ డౌన్ అనేది. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టేసి 30కి పైన ఉన్న వాళ్ళకి 2.5 తీసుకోండి, 30కి కింద ఉన్న వాళ్ళందరికీ కూడా 2 తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఇలా తీసుకున్నాక మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టాలి. సో టేప్ పెట్టేసి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. సో అలా ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టేసి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి పెద్ద సైజ్ వారికి. 30కి కింద ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నామో సో దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి. మనం ఏదైతే హ్యాండ్ లెంత్ తీసుకున్నామో హ్యాండ్ లెంత్ దగ్గర ఎగ్జాక్ట్గా టేప్ పెట్టేసుకొని, సో ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నాం అంటే హ్యాండ్ డౌన్ అనేది ఎంత తీసుకున్నామో 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ 3.5 ఇంచుల దగ్గరికి వచ్చేలాగా సో మనం 7.5 వచ్చిందా లేదా అనేది ఎగ్జాక్ట్ కొలుచుకోవాలి. సో నాకు అక్కడికి 7.5 అనేది ఎండ్ అయింది. సో అక్కడ 3.5 ఇంచులు అనేది మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం. ఓకేనా. అక్కడ నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ ఖర్చు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. పైన ఏదైతే 2.5 ఇంచ్ తీసుకున్నామో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయాలి. సో ఇలా ఎందుకు చేయాలంటే మనకి హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఫామ్ అవ్వాలి కదా, అందుకే. సో మళ్ళీ ఏదైతే 2.5 తీసుకున్నామో అక్కడ నుంచి టేప్ పెట్టేసి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా. సో ఈ మార్కింగ్స్ అన్ని బేస్ చేసుకొని కర్వ్ స్కేల్ నేను చెప్పినట్టు పెట్టండి. సో అక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం కదా, అవి బేస్ చేసుకొని మనం కర్వ్ షేప్లో డ్రా చేయాలన్నమాట. ఓకేనా. మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ స్కేల్తో డ్రా చేస్తే.
సో ఇలా డ్రా చేశాక ఏదైతే మనం షేప్ ఎండ్ అయిందో అక్కడ నుంచి ఒక పావు ఇంచ్ అలా మార్కింగ్ చేస్తూ వెళ్ళి సో దాంట్లో కలిపేసేయాలి. సో ఇప్పుడు చూసారా మనకి హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అది ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్కి అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది కొలుచుకుందాం. ఓకేనా. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి మనం ఏదైతే ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకున్నామో దాని చుట్టూ ఇలా పెట్టి మనం కొలుచుకోవాలి. సో ఇలా కొలుచుకునే ప్రాసెస్లో లాగకూడదు. ఓకే. సో ఎగ్జాక్ట్ మనకి మ్యాచ్ అయిపోయింది. ఓకేనా. సో చూసారా అక్కడికి ఇది కచక అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే. మనం అప్పుడు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి సమానంగా వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ కాకుండా. ఓకే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ ఒక లూజ్ తీసుకుందాం ఆది బ్లౌజ్లో నుంచి. ఓకేనా. ఇప్పుడు కుట్టు ఉంటుంది కదా, సైడ్ కుట్టు ఏదైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ లూజ్ కుట్టు అనేది అక్కడ వరకు మనం కొలుచుకోవాలన్నమాట. ఓకేనా. కొలుచుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ అన్నమాట. ఓకేనా. సో అలా చేసుకున్నాక పైన చేసుకున్న మార్కింగ్ కింద చేసుకున్న మార్కింగ్ కలపాలి. సో మనం 1.5 ఇంచ్ ఖర్చు అనేది తీసుకున్నాం కదా బ్లౌజ్లో కూడా, అదే 1.5 ఇంచ్ ఖర్చు అనేది తీసుకొని మనం 2 మార్కింగ్స్ కూడా కలిపేసేయాలి. ఓకేనా. సో ఇటు సైడ్ కూడా కలిపేసి ఒక ఇటని డ్రా చేయాలన్నమాట. లైన్ అనేది ఇటు ఆపోజిట్ సైడ్లో డ్రా చేయాలి. ఓకే. ఇప్పుడు ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఎగ్జాక్ట్ అలాగే కట్ చేసుకుందాం. హ్యాండ్ కట్ చేశాక ఇక్కడికైతే మనం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక కచక పెట్టేసేయండి. ఓకేనా. మళ్ళీ పైన ఒక కచక పెట్టేసేయండి. ఓకే. మళ్ళీ మిడిల్లో ఒక కచక పెట్టేసేయండి. సో ఆ మిడిల్లో కచక పెడితే ఏమవుతుందంటే మనం షోల్డర్ జాయిన్ చేసుకున్నాక అక్కడి నుంచి హ్యాండ్ అనేది మిడిల్ పార్ట్ జాయిన్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మార్కర్ వీలర్ తోటి ఒకసారి రబ్ చేయండి. అలా రబ్ చేస్తే కిందున్న లేయర్స్కి కూడా మార్కింగ్ పడిపోతుంది. ఎగ్జాక్ట్గా మనం అంతా ఫోల్డింగ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఫ్రంట్ ఫోల్డింగ్ అనేది 2 లేయర్స్ ఓపెన్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో ఉండాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు స్ట్రైట్ కట్ అనుకోండి, ఫ్రంట్ ఇలా వేసుకోండి. సో క్లాత్ ఎటైతే అడ్జస్ట్ అవుతుందో అలా చూసి వేసుకోండి. స్ట్రైట్ కట్ అయితే అదే క్రాస్ కట్ అనుకోండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వేసుకోండి. మనం ఏదైతే హ్యాండ్ కట్ చేసామో ఎగ్జాక్ట్ ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి క్రాస్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ట స్ట్రైట్ కట్ట అనేది ఒక డౌట్ వస్తుంది కదండి. సో బ్లౌజ్ పట్టుకొని ఇలా లాగండి. సో లాగితే మనకి సాగుతూ ఉంటుంది లోపల ఉన్న లైనింగ్ కూడా. సో లైన్స్ అనేవి క్రాస్గా ఉంటాయి, అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది క్రాస్ కట్ట స్ట్రైట్ కట్ట అని. స్ట్రైట్ కట్ అయితే సాగకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇలాగైనా చేయొచ్చు, కస్టమర్ని అయినా అడగచ్చు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా వేసుకున్నాం కదా, ఇది క్రాస్ కట్టింగ్ కాబట్టి సో ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో మనం అలాగే డ్రా చేయాలి లైన్స్ అనేవి. ఓకేనా. నేను ఇప్పుడు డ్రా చేసేస్తున్నా మొత్తం. సో బ్యాక్ పార్ట్ అంతా డ్రా చేసేసాక సో ఇక్కడ మనం ఏదైతే ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మొత్తం మనం మార్కర్ వీలర్ తోటి ఒకసారి రబ్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా మార్కింగ్ పడుతుంది. సో మళ్ళీ ఒక స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా ఎందుకంటే మనం ఫ్రంట్ లోత్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తీయొచ్చు అన్నమాట. ఓకేనా. సో అది డ్రా చేశాక సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను పైకి. ఎందుకు? షేప్ పట్టి కోసం అని చెప్పేసి. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం అని చెప్పేసి నేను 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసాం కదా, దాన్ని బేస్ చేసుకొని లోపలికి ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్నాక 2 ఇంచెస్ అనేది మనం మైనస్ చేసుకున్నాం కదా కింద షేప్ పట్టి కోసం అని చెప్పేసి అక్కడ ఒక లైన్ డ్రా చేశాను. సో ఇప్పుడు చూడండి, పైన 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకున్నాం కదా, సో అక్కడ మళ్ళీ కర్వ్ స్కేల్ పెట్టేసి నేను డ్రా చేస్తున్నాను. సో ఎవరికైనా 1/2 ఇంచ్ అనేది లోపలి తీసుకుంటే సరిపోతుంది. సో ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్రంట్ నెక్ ఒక లెంత్ తీసుకుందాం. సో మనం ముందుగా మనం మెజర్ చేసుకున్నాం కదా బ్లౌజ్లో నుంచి ఎంత వచ్చింది, నోట్బుక్లో నోట్ చేసుకుంటే 6.5 వచ్చింది కదా. సో నేను అదే అక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఎక్కడైతే 6.5 ఇంచ్ ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ టేప్ పెట్టేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. సో నెక్ వెడల్పు బాగా తక్కువ వేసుకునే వాళ్ళకి ఒక 2 గీతలు తగ్గించి తీసుకోవచ్చు. మళ్ళీ అక్కడ నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, అందులో నేను వచ్చేసి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను కర్వ్ స్కేలు సహాయంతో. ఓకేనా. సో ఆ కర్వ్ స్కేల్ అనేది అలా పెట్టేసి మనం రౌండ్ డ్రా చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అది ఆది బ్లౌజ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకుందాం. పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం అని వదిలేసాను, షోల్డర్ జాయింట్ కోసమని. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఉక్స్ పట్టి అనేది వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోవాలి.
ఓకేనా. పైన షోల్డర్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి అక్కడ నుంచి బ్లౌజ్ ఇలా పెట్టేసి సో 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనం 1/2 ఇంచే ఖర్చు తీసుకుంటాం కదా నెక్కి అనేది పట్టి అతకడం కోసం అని చెప్పేసి. సో ఆ 1/2 ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని అక్కడ 1/2 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకు ఎక్స్ట్రా వస్తుందంటే అక్కడ మనకు ఖర్చు కావాలి కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది మనం వేసుకుంటాం కదా. సో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అలా రావాలన్నమాట. ఓకేనా. ఒకవేళ ఎక్కువ వచ్చేసింది అనుకోండి, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మనకి నెక్ విడత్ అనేది ఎక్కువ వచ్చేసింది అనుకోండి, 3 ఇంచులు తీసుకున్నాం కదా కింద, ఆ 3 ఇంచుల కంటే కూడా 2 లైన్లు తక్కువ చేసేసుకొని మళ్ళీ కొలుచుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి చెస్ట్ మార్కింగ్ అనేది చూసుకుందాం. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి. సో ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు మనం పట్టుకోవాలన్నమాట. స్టిఫ్గా పట్టుకోవాలి, లూజ్గా కాదు, మరి టైట్గా లాగకూడదు. పట్టుకుంటే మనకి చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది, పొడవు అనేది. నాకు అక్కడికి వచ్చిందన్నమాట. కిందకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నా. అది షేప్ పట్టి అతుకుతే మనకు ఆ 1/2 ఇంచ్ అనేది ఖర్చుపోయి పైకి వచ్చేస్తుంది, ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా. ఎవరికైనా అలాగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి అక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ తీసుకుంటున్నా. ఎవరికైనా 2.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, ఏ సైజ్కైనా. అండ్ ఇప్పుడు చూడండి 20 నుంచి 25 సైజు నడుము ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చేసి 2 ఇంచులు తీసుకోవాలి మెయిన్ డాట్ అనేది. ఓకేనా. మళ్ళీ 25 నుంచి 30 ఇంచుల వరకు ఉంటుంది కదా నడుము లూజ్ వచ్చేసి, వాళ్ళకి 2.5 ఇంచులు తీసుకోవాలి. అండ్ 30కి పైన 31, 32 అలా ఎంతైనా ఉండనివ్వండి నడుము లూజ్ వచ్చేసి, వాళ్ళకి 2.5 మీద 2 గీతలు తీసుకోవాలి ఎక్స్ట్రా. ఓకేనా. ఇప్పుడు బాగా హెవీ చెస్ట్ ఉంటుంది కదండి, ఏ సైజ్ వారికైనా హెవీ చెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఏంటంటే ఒక 2 గీతలు ఎక్కువ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 32.5, 30కి పైన ఉన్న సైజెస్ అనుకోండి, 2.5 మీద 2 గీతలు తీసుకున్నాం కదా, వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచు ఎక్కువ కలిపేసి తీసుకోవాలి. 3 ఇంచులు డాట్ తీసుకోవాలి హెవీ చెస్ట్ ఉంటే. అట్లా ఏ సైజ్ వారికైనా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, ఎవరికి హెవీగా చెస్ట్ ఉన్న వాళ్ళకి. సో నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మ్యాక్సిమం నేను చెప్పిన కొలతలు అయితే సరిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఇలా మనం డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో అలా లైన్ డ్రా చేశాక సో టేప్ ఇలా పెట్టి ఒక 1 ఇంచ్ అనేది పైకి తీసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేయండి కర్వ్ షేప్లో. సో ఇలా డ్రా చేశాక మళ్ళీ స్కేల్ తోటి ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండేలాగా పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఏమో సమానంగా ఉండాలి, అందులోకి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక నడుము లూజు ఖర్చులతో కలిపేసి కొలుచుకోవాలి. అందులో 1 ఇంచ్ మైనస్ చేయాలన్నమాట. నాకు మొత్తం కలిపి 10.7 వచ్చింది. బ్యాక్ డాట్ ఒక 1 ఇంచ్ మైనస్ చేస్తే 9.7 కదా. సో ఇప్పుడు చూడండి అక్కడి నుంచి టేప్ పెట్టేసుకొని కొలవాలన్నమాట. సో అక్కడ కొలిచాక మళ్ళీ డాట్ ఒక లూజ్ ఉంటుంది కదా, విడ్త్ అనేది వదిలేసేయాలి. వదిలేసి మళ్ళీ ఎక్కడికైతే ఉందో లెంత్ అనేది అక్కడ నుంచి పెట్టేసుకొని ఎగ్జాక్ట్ 9.7 ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న ప్రాసెస్లో మనం డాట్ ఒక లూజ్ అనేది కొలవద్దు, అది వదిలేసి కొలుచుకోవాలి చుట్టూ కూడా. సో నాకు అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా. అది పైనకి కలిపేసేయాలన్నమాట చెస్ట్ లూజ్లోకి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ టక్స్ ఇచ్చేయండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కచక మీద ఇంకొక కచక పెట్టాలన్నమాట. మనం ఏదైతే కట్ చేసుకున్నామో 2 సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ వచ్చింది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 పొడవు అనేది తీసుకోవాలి మెయిన్ డాట్ కోసం. బాగా షార్ప్గా రావాలి, ఎత్తినట్టు రావాలి అనే వాళ్ళకి ఇంకొక 2 లైన్స్ తీసుకోవచ్చు. ఓకేనా. 2.5 అనేది ఎవరికైనా సరిపోతుంది. ఎక్కువగా రావాలి షార్ప్నెస్ అనే వాళ్ళకి ఒక 2 లైన్లు ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను 2.5 తీసుకున్నాను. తీసుకొని ఒక లైన్ డ్రా చేసి మళ్ళీ రబ్ చేస్తున్నాను అక్కడ, ఎందుకంటే ఇంకొక పార్ట్కి కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండో డాట్ తీసుకుందాం. ఇప్పుడు అలా ఫోల్డింగ్ వేయాలి, పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా తీసుకోవాలి. ఓకేనా. తీసుకొని ఫోల్డింగ్ చేసేసి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏదైతే మనకి ఫోల్డింగ్ కనిపిస్తుందో టక్ ఇచ్చామో అక్కడ నుంచి మళ్ళీ టేప్ పెట్టేసి 2.5 ఇంచులు తీసుకోవాలి లోపలికి. సో ఏ సైజ్ వారికైనా 2.5 ఇంచులే తీసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ లైన్ డ్రా చేసి మళ్ళీ రబ్ చేస్తున్నాను. ఇప్పుడు మూడో డాట్ వేసుకుందాం. మనం ఫస్ట్ అయితే ఎలాగైతే ఫోల్డింగ్ ఇచ్చుకున్నామో మార్కింగ్ పడేలాగా, ఇప్పుడు అలాగే ఫోల్డింగ్ ఇచ్చుకుంటే మనకు అక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఫోల్డింగ్ అనేది. సో ఎగ్జాక్ట్ 2 టైమ్స్ అలాగే ఇచ్చుకున్నాం కదా. సో మెయిన్ డాట్కి అండ్ సెకండ్ డాట్ కోసం అని చెప్పేసి ఫోల్డింగ్స్ పడ్డాయి కదా, సో అలా మార్కింగ్ చేసుకోండి మీకు తెలియడం కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు అలా వచ్చేసింది కదా, ఆ మధ్యలో నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక ఫోల్డ్ ఇచ్చేయండి, ఏదైతే మనము మార్కింగ్ చేసుకున్నామో
ఆ షార్ప్నెస్ని మనం బేస్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ ఇవ్వాలి. ఆ పైన ఏమో 2 లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, ఒకదాని మీద ఒకటి పెడితే పైన అనేది. ఓకేనా? సో కరెక్ట్గా ఉన్నప్పుడు, సమానంగా ఉన్నప్పుడు అక్కడ ఒక కచకా పెట్టేసేయండి, ఆ పాయింట్ అని తెలవడం కోసం అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఒక ఫోల్డింగ్ పడుతుంది చూడండి, ఎగ్జాక్ట్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో సో అక్కడికి ఒక ఫోల్డింగ్ వచ్చేసింది. ఓకేనా? సో ఇప్పుడు కచకా పెట్టుకున్న దగ్గర నుంచి మనం 4 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో ఎవరికైనా మ్యాక్సిమం 4 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఒకవేళ బ్లౌజ్ లెంత్ మరీ చిన్నగా ఉందనుకోండి, అంటే 13 ఇంచులు ఖర్చులతో కలిపేసి 14 ఇంచులు ఉంటే వాళ్ళకి 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకైతే నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసిందో, మధ్యలో చూడండి రౌండ్ లాగా ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రబ్ చేసుకోండి, ఇంకొక పార్ట్కి పడాలి కదా. సో అయిపోయిందా? ఇప్పుడు 4th డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. 4th డాట్ కోసం అని చెప్పేసి కింద నుంచి టేప్ పెట్టి 2.5 ఇంచులైనా 3 ఇంచులైనా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్కేల్ తోటి ఏదైతే సెకండ్ డాట్ ఉందో ఎగ్జాక్ట్ అది కలిసేలాగా పెట్టుకోవాలి. ఓకే, 2.5 ఇంచ్ దగ్గరికైనా 3 ఇంచ్కైనా మనం పెట్టుకోవచ్చు. స్కేల్ చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలన్నమాట, సెకండ్ డాట్ని బేస్ చేసుకొని 4th డాట్ కోసం. సో 4th డాట్కి అనేది లెంత్ అనేది ఏమి ఉండదు, దగ్గరగా అయినా డ్రా చేసుకోవచ్చు 3 డాట్లకి దగ్గరగా, లేదంటే కొంచెం దూరంగా అయినా మనం డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ దూరం ఉండేలాగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు డాట్స్ అన్నీ మనం డ్రా చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం షేప్ పట్టీ అనేది డ్రా చేసుకుందాం. షేప్ పట్టీ కోసం అని చెప్పేసి నా క్లాత్ ఎక్కువగానే ఉంది. సో 2 ఫోల్డింగ్స్ వేస్తున్నాను అన్నమాట నేను. అప్పుడు నాకు 2 షేప్ పట్టీలనే వచ్చేస్తాయి, అటు 2 ఇటు 2 వచ్చేస్తాయి అన్నమాట. ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో బ్యాక్ పార్ట్ ఆధారంగా నేను మార్కింగ్ చేశాను, అక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? అలా లైన్ డ్రా చేశాక అక్కడ నుంచి 3.5 ఇంచెస్ తీసుకోండి. ఎవరికైనా 3.5 ఇంచులు అనేవి సరిపోతాయి. ఓకే, 3.5 ఇంచులు తీసుకున్నాక అక్కడ నుంచి టేప్ పెట్టేసి 4 ఇంచులు తీసుకోండి. 30కి పైన ఉన్నాయన్నీ 4 ఇంచులు తీసుకోండి. 30కి కింద 20 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా 4 ఇంచులలో 2 లైన్లు తక్కువ చేసి 3.5 మీద 2 లైన్లు తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను 4 ఇంచులు తీసుకున్నాను, ఇది పెద్ద సైజ్ కాబట్టి. అక్కడ నుంచి టేప్ పెట్టి మళ్ళీ 2.5 ఇంచులు తీసుకున్నాను పైకి. మళ్ళీ ఇటు వచ్చేసి 3.5 తీసుకున్నా, అంటే 3 మీద 2 గీతలు తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నీ మనము కలుపుకోవాలి షేప్. సో వీడియోలో చూపిస్తున్నట్టు. సో మనకి కరెక్ట్గా షేప్ పట్టీ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ ఎలా మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. పట్టి కట్ చేశాక 3.5 ఇంచ్ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, అక్కడ ఒక కచకా పెట్టుకోవాలి. ఆ కచకా వచ్చిన సైడే ఉక్స్ కాజా పట్టి సైడ్ వస్తుంది, ఏదైతే మనం 3.5 ఇంచులు తీసుకున్నామో. ఓకేనా? నేను ఓపెన్ చేసేస్తున్నా, 4 ఫోల్డింగ్స్ వేసుకున్నా కదా. ఓకేనా? అది ఓపెన్ చేస్తుంటే నాకు అటు 2 లేయర్స్ ఇటు 2 లేయర్స్ వస్తాయి అన్నమాట. క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ నేను ఇంకొంచెం కట్ చేసుకుంటున్నాను. 3 లేయర్స్ రావాలి ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. షేప్ పట్టీ అనేది ఒక సైడ్ 3 లేయర్లు, ఇంకొక సైడ్ 3 లేయర్లు రావాలి షేప్ పట్టీ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెడ పట్టీలు కట్ చేసుకుందాం. మెడ పట్టీ ఎప్పుడైనా క్రాస్ పీసే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను క్లాత్ చెక్ చేస్తున్నా చూడండి, క్రాస్ ఎట్ వస్తే అటు కట్ చేసుకోవాలి. ఓకే, అలా సాగాలన్నమాట క్లాత్ అనేది. స్ట్రైట్ పీసెస్ అనేది అస్సలు తీసుకోకూడదు, నెక్ అనేది పాడైపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఒక 1 ఇంచ్ ఉండేలాగా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అలా నెక్కి ఎన్ని పీసెస్ పడితే అన్నీ మనం పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకేనా? సో నేను అలా ప్రాపర్గా డ్రా చేసుకొని కట్ చేసుకుంటాను ఒకేసారి. సో ఇప్పుడు చూడండి, నేను ఉక్స్ కాజా పట్టీ కూడా కట్ చేసుకున్నాను. సో కాజా పట్టీ 3.5 అలా ఉండేలా కట్ చేసుకొని, ఉక్స్ పట్టీ ఒక 2 ఇంచులు అలా ఉండేలా కట్ చేసుకున్నాను. నడుము పట్టీ కూడా 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఒకేసారి నడుము పట్టీ, ఉక్స్ కాజా పట్టీ అండ్ మెడ పట్టీలు అన్నీ కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఏం టెన్షన్ లేకుండా ఉంటుంది. ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ కటింగ్తో సంబంధం లేకుండా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం. సో బ్యాక్ పార్ట్ అనేది దాని మీద వేసి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా కట్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి. మనం ఎగ్జాక్ట్ అక్కడ ఎక్కువ తీసుకుంది బయటకు వచ్చేసింది, అండ్ 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం, అది కూడా ప్రాపర్గా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి చిన్న అతుకొచ్చింది కదా. సో ఏదైతే క్లాత్ ఎక్స్ట్రా మిగిలిద్దో దాంతోపాటు మనం అతికేసుకుంటే సరిపోతుంది. ఓకేనా?
అండ్ లోత్ ఎలా తీయాలని చెప్పేసి నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను ప్రాపర్గా. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ నెక్స్ అన్నీ కూడా సాగకుండా ప్రాపర్గా ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి.